హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మన ఛానల్ నుండి అప్డేట్ అనేది రావట్లేదు. కంపల్సరీగా అప్డేట్ అనేది ఇస్తాను. చాలామంది కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. అన్ని జోన్లలో కూడా టెక్నీషియన్ 3కి సంబంధించిన డీవీ మెడికల్ డేట్స్ అనేవి ఇచ్చారు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. డీవీఎన్ మెడికల్ ఇంకా సికింద్రాబాద్ నుండి ఎలాంటి అప్డేట్ లేదని చాలామంది అడగడం జరుగుతుంది. ఎవరు కూడా వరీ అవ్వద్దు. మీరందరూ అడుగుతాం వల్ల నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మనకి సికింద్రాబాద్ డీవీఎన్ మెడికల్ డేట్స్ అనేవి మనకి మే మంత్ ఫస్ట్ వీక్, అంటే మనకి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్కి రావచ్చు డేట్స్ అనేవి. కానీ మెడికల్ అనేది ఆఫ్టర్ CBT2 ALP CBT2 తర్వాత మెడికల్ డీవీఎన్ మెడికల్ అనేది జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అంటే మనకు మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్కి టెక్నీషియన్ 3 యొక్క డీవీఎన్ మెడికల్ అనేది ALP CBT2 అయిపోయిన తర్వాత మనకి డీవీఎన్ మెడికల్ అనేది జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇందుకు కూడా ఆపడం ఎందుకంటే ALP CBT2 కూడా టెక్నీషియన్కి అంటే ITI వాళ్ళే ఉంటారు. ఇక్కడ డీవీఎన్ మెడికల్లో ALP CBT2 కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇలా డీవీఎన్ మెడికల్ జరిగేటప్పుడు వాళ్ళకి ఎలాంటి కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ALP CBT2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన యొక్క సికింద్రాబాద్ ఒకటే ఆ విధంగా ఆలోచించి కొంచెం లేట్ చేసింది. మిగతా చెన్నై కానీ బెంగళూరు కానీ అవి డీవీ మెడికల్ అనేది ప్రాసెస్ చేస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే TCS పని. అన్ని బోర్డులు కూడా కలిసి ఎగ్జామ్ అనేది పెట్టుకుంటాయి. ALP అది CBT1 CBT2 అయిపోయిన తర్వాత ఇంక మెరిట్ లిస్ట్ కానీ డీవీఎన్ మెడికల్ కానీ అది బోర్డు ఆర్డర్లో ఉంటుంది. తమ బోర్డులు తమకు ఇష్టం వచ్చినట్లు డేట్స్ అనేవి ఇస్తే తమకు ఇష్టం వచ్చినట్లు రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. అది మనం అడగటానికైతే వీల్లేదు. ఎగ్జామ్స్ మాత్రమే అన్నీ కూడా కలిపి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం మాత్రమే అన్నీ కలిసి చేస్తాయి. డీవీఎన్ మెడికల్ అనేది వేరువేరుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ALPకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిస్టర్బెన్స్ కలుగుతుందనే సికింద్రాబాద్ అనేది మనకి మ్యాక్సిమం మే మంత్ ఫస్ట్ వీక్లో మనకి డీవీఎన్ మెడికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆఫ్టర్ CBT2 మనకి ALP CBT2 అనేది 6వ తారీఖుతో అయిపోతుంది. తర్వాత ఫ్రీయే కాబట్టి మనకి డీవీఎన్ మెడికల్ అనేది సికింద్రాబాద్లో జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. మీరు ఇప్పుడు జరుగుతున్న చెన్నై కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అలాంటిది ఆలోచించుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. మీరు డీవీకి అదేవిధంగా మెడికల్కి కూడా రెడీగా ఉండండి. మీకు కంగారేం పడక్కర్లేదు. అందరికి కూడా జరుగుతుంది. అందరికి కూడా జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. కంగారేం పడక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ నుండి ఇంకా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను అప్డేట్ వచ్చినప్పుడు చేస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.